ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో డమ్మీ పిస్టల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. తిరువూరు ఎట్ హోమ్ లాడ్జ్ లో డమ్మీ పిస్టల్ గుర్తించారు పోలీసులు. చిట్టల గ్రామానికి చెందిన కొల్లి అశోక్ దగ్గర ఈ పిస్టల్ దొరికినట్టుగా తెలిపారు. స్థానికుల సమాచారంతో ఎట్ హోమ్ లో పోలీసులు సోదాలను నిర్వహించారు. డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అశోక్ గతంలో మచిలీపట్నం కలెక్టరేట్ లో చాకుతో పలువురిని బెదిరించాడని, ఇతనిపై తిరువూరు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు కూడా ఉన్నట్టుగా నిర్ధారించారు. తుపాకీతో బెదిరిస్తున్నారు అలాగని చెప్పి కొల్లి అశోక్ కుమార్ అని రౌడీ షీట్ ఉంది తిరువూరు పోలీస్ స్టేషన్లో. ఆ తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ మీద వచ్చి చెక్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఒకటి పిస్టల్ డమ్మీ పిస్టల్ ఒకటి ఇది దొరికింది. విచారించని చెప్పేసి తీసుకున్నారు. ఈ తుపాకీతో బెదిరిస్తున్నారు అలాగని చెప్పి కొల్లి అశోక్ కుమార్ అని రౌడీ షీట్ ఉంది తిరువూరు పోలీస్ స్టేషన్లో. ఆ తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ మీద వచ్చి చెక్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఒకటి పిస్టల్ డమ్మీ పిస్టల్ ఒకటి ఇది దొరికింది. విచారించని చెప్పేసి తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, డమ్మీ పిస్టల్ తో ఒకటి హల్చల్ చేస్తున్న ఒకటిని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకు ముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక తిరువూరు పట్టుకుల ఎట్ హోమ్ లాడ్జ్ డమ్మీ పిస్టల్ కలకలం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన కొల్లి అశోక్ పిస్టల్ కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఎట్ హోమ్ లో పోలీసు సోదాలను డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకుని అశోక్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. గతంలో మచిలీపట్నం జిల్లా కార్యాలయంలో చాక్తో కలకలం సృష్టించడంతో కూడా అశోక్ పూర్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇతనిపై తిరువూరు పోలీస్ స్టేషన్తో పాటు మచిలీపట్నం కృష్ణా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసు నమోదైన ఉంది. ఎందుకు ఇతను పిస్టల్ ఉంది, దీనికి కారణం అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడతా ఉంటారు. శివ, అంతకు ముందు కలెక్టరేట్ లో చాకుతో దాడి చేసిన కేసులో కూడా ఈయన మీద ఒక కేసు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి కూడా విచారణలో అడిగే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. గతంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు, అలాగే గతంలో ఆయనపై నమోదైన కేసు నుంచి వివరాలు గతంలో ఎందుకు వచ్చింది, ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి దీంట్లో భాగం ఉందా, లేకపోతే చేస్తుందా, లేకపోతే అంశాలకు సంబంధించి కూడా విచారణ చేపడతారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో డమ్మీ పిస్టల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. అక్కడ ఒక ఎట్ హోమ్స్ లాడ్జ్ లో డమ్మీ పిస్టల్ ను చూపించి బెదిరిస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని అశోక్ అనే ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. అయితే ఆల్రెడీ తన మీద ఒక కేసు కూడా నమోదై ఉన్నట్టుగా తెలుసు.